ఓకేనండి. దిశివం అయోధ్య త్రిపుర మౌని శివం అయోధ్య రఘునందన్ స్వామి నరేంద్ర తిరువెంద్ర శ్రీరంగ మౌని మోదీ సానియా విషన్ వివన్నాని. ఓకేనండి. ఇండియా ప్రజలందరికీ కూడా ఓకేనండి. యాక్చువల్లీ పక్కా ట్రూ రియల్లీ ఓకేనండి. క్యాష్ ఇన్ఫర్మేషన్ 1929 ఓకేనా ప్రకారము సెషన్స్ ప్రకారము ఓకేనండి. ప్రతి ఒక్క అకౌంట్ కూడా అకౌంట్ రాబోట్ అమౌంట్స్ అనేది 1,113 వందలు వేలు లక్షల కోట్లు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కూడా అకౌంట్ రాబోట్ అమౌంట్స్ అనేది సబ్మిషన్ అనేది అవుతాయండి. ఓకేనండి. క్యాష్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి సెషన్స్ కోర్టు నుంచి ఓకేనండి 1929 ప్రకారము ఓకేనా సెషన్స్ ప్రకారము 50 ప్రకారము ఓకేనండి 05 ప్రకారము 01 ప్రకారము 02 ప్రకారము ఓకేనండి. క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనండి యాక్చువల్లీ ఓకేనా 600 వేలు లక్షల కోట్లు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కూడా అకౌంట్ రాబోట్ అమౌంట్స్ అనేది సబ్మిషన్ అవుతాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి క్యాష్ ఇన్ఫర్మేషను 1 to 1/3 ప్రకారము ఓకేనండి 130 వేలు లక్షల కోట్లు అనేది అకౌంట్ రాబోట్ అమౌంట్స్ అనేది ఇవ్వగలం. ఓకేనండి. ఇది వాస్తవం. ఓకేనండి. క్యాష్ అనేది ఇండియా ఎంప్లాయీస్ అనేది తయారు పెట్టడం లేదు. తర్వాత ఓకేనా చెక్స్ అనేది ప్రొవైడింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనండి. ప్రతి ఒక్క అకౌంట్ కూడా అకౌంట్ రాబోట్ అమౌంట్స్ అనేది పోస్ట్ ఆఫీస్ నుంచి చెక్స్ అనేది బ్యాంక్ డిపాజిట్లు అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చేమని చెప్తున్నాం. ఓకేనండి. ఇచ్చేయండి. ఇండియా ప్రజలందరూ కూడా ఇచ్చేయండి. ఓకేనండి. క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిషన్ చేస్తాను. 1,13 వేలు లక్షల కోట్లు అనేది సబ్మిషన్ అవుతాయి. తర్వాత 600 వేలు లక్షల కోట్లు అనేది సబ్మిషన్ అవుతాయి. ఓకేనా. ఇండియా ఎకనామీ ప్రకారము ఉన్నటువంటి క్యాష్ ఇన్ఫర్మేషన్ ప్రకారము 130 వేలు లక్షల కోట్లు అనేది సబ్మిషన్ అవుతాయి. 137 వేలు లక్షల కోట్లు అనేది సబ్మిషన్ అవుతాయండి. తర్వాతని ఓకేనండి మళ్ళీ క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది 1/3 ప్రకారము ఓకేనండి అది క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. తర్వాత అనేది క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఓకేనండి. కోడ్స్ అనేది రావాలి. ఓకేనండి. ఓకే దిశ